నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పోలవరం మండలం వింజరం గ్రామం నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే సున్నాలగండి అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఒక 20 ఇళ్ళు ఉండేటువంటి గ్రామం. ఆ గ్రామంలో ఈరోజు నేను క్యాంపెయిన్ నిమిత్తం వెళ్ళాను. ఆ గ్రామం వెళ్ళడానికి గల దారి చక్కగా అడవి అంచమ్మట చూడండి, అడవిని కట్ చేసి చూడండి, అడవి రాళ్ళవి, అడవిని కట్ చేసి నీట్గా అడవిని కట్ చేసి దారి వేయటం జరిగింది. చూడండి, ఇది పెద్ద లోయ. లెఫ్ట్లోకి వచ్చేటికి ఇది పెద్ద లోయ. చూసారా, మన ఫారెస్ట్ పైన టాప్లో ఉన్నాం. ఇంకా పైకి ఉంది ఫారెస్ట్. ఇది మనం ఫారెస్ట్లో ఉన్నాం. కనిపిస్తున్నారు కదా, నేను ఇంకా ఫారెస్ట్లో ఉన్నాను. ఇది ఇంకా పైకి ఫారెస్టు. అలా కొండ ఎలా ఉందనుకోండి, మధ్యలో రోడ్డు, ఈ కింద ఇది. సరే, ఎంత లోయ ఇలా కిందకు ఉంటుంది. ఇక మంచి చెట్లు మంచి కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, నా వర్షం పడింది కాబట్టి వర్షానికి చక్కగా నీట్గా కొన్ని కొమ్మలు పడిపోయినప్పటికీ కొద్దిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఒక సౌండ్ వినిపిస్తాను మీకు. ఆ సౌండ్ మనం చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్లు మనకు బాగా వినపడతా ఉంటాయి. అది ఏ కీటకం ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. కొంచెం ఎదరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఫారెస్ట్ల గురించి మీకు తెలియజేయటానికి ఇవి మనసుకు ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలా నీట్గా చెట్టులు, ఇంత పొడుగున్నటువంటి చెట్టు ఆ కింద వేస్తే చూడండి, నాకు సమానంగా ఉంది చెట్టు, నాకు సమానంగా. నేను కూడా ఇదిగో చూడండి, ఒక కర్ర పట్టుకున్నాను. ఒక కర్ర పట్టుకుని ఈ కర్రతోటి పాటు ఈ ఏజెన్సీలో నడుస్తూ కూడా నేను మీకు వీడియో చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఏంటి తెల్ల చెట్లు, పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. వావ్, అడవి నేచర్ మాత్రం దేవుడిచ్చిన గొప్ప వరం మనకి. ఈ చెట్టుకి, ఆ చెట్టు మీద డిపెండ్ అయ్యి బతికేటువంటి ఒక మొక్క చూడండి ఎలా హత్తుకుని పాములాగా పైకి పాకిందో. చాలా గట్టిగా హత్తుకుంది, మళ్ళీ మామూలుగా కాదండి, చాలా గట్టిగా. ఈ చెట్టు పడిపోతుందేమన్న భయంగా ఉంది. చివరి మొత్తం పోయింది. సున్నాలగండి వెళ్ళడానికి ఇది దారి అనమాట. చిన్న కెనాల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. అడవి నుంచి ఇప్పుడే మనం బయటకు వచ్చాం. బయట నుంచి మనం వచ్చినటువంటి అడవి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అయ్యిగోండి, ఈ అడవి నుంచే మనం 3 కిలోమీటర్స్ బయటకు వచ్చాం. ఇలా ఇక్కడ నుంచి అడవులన్నీ కూడా అలా ఒకదాని తర్వాత ఒకటి అలా మొత్తం కూడా విస్తరించి ఉంటాయి. ఈ 2 అడవుల మధ్య నుంచి ఉన్న రోడ్డు నుంచే మనం ఇప్పుడు బయటకు వచ్చాం. దీనికి అటాచ్ అయినటువంటి అడవిలో ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. చక్కగా మావాడు కూడా వీడియో తీసుకుంటున్నాడు. చూసారా ఫ్రెండ్స్, ఎంత అందమైనటువంటి లొకేషన్. ఈ అడవుల్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కొన్ని వీడియోస్లో అడవులు అనేవి మనకి వర్షాన్ని ఇస్తాయి. ఇప్పుడు నిన్నటిదాకా ఎండలని చెప్పి మాడి మసైపోయిన మనం చూడండి, 2 చుక్కల వర్షం పడేటప్పటికి ఎంత హ్యాపీగా ఉన్నాము. ఈ వర్షాన్ని పడడానికి మెయిన్ కారణం అడవులు. అటువంటి అడవులు ఈ రోజులో నరికివేయబడుతున్నాయి, డీఫారెస్టేషన్ చేయబడుతున్నాయి. ఓకేనా? అందుకని చాలామంది ఫారెస్ట్ని కన్జర్వ్ చేయాలి, ఫారెస్ట్ని కాపాడుకోవాలంటుంటారు. చూసారా ఫ్రెండ్స్, చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో వీటిలో నేర్చుకున్న మనం ఇప్పుడు కూడా ఈ అడవుల్ని కనుమరుగైపోతాయని చెప్పి బాధపడుతూ ఉన్నాం. అవునా కదా ఫ్రెండ్స్? అలా అవ్వకుండా కనీసం వీటినైనా మనం కాపాడుకోవాలి. కాబట్టి వీటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడ చెక్ పోస్ట్ ఉంటాయి, వీటిని నరకని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి గిరిజన ప్రాంతం మొత్తం కూడా నేను మీకు తెలియజేయడానికి ట్రై చేస్తున్నాను. ప్లెయిన్ ఏరియా అన్నప్పటికీ మీరు అందరూ తెలుసుకొని, ఓకే అక్కడ జీవనం ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, చక్కగా ఆనందంగా హ్యాపీగా వాళ్ళందరూ హ్యాపీగా ఉండగల కారణం అని చెప్పి మనం తెలుసుకోవాలని ఈ వీడియోస్ మీకు తెలియజేస్తున్నాను. చూడండి లొకేషన్ ఇదంతా కూడా మనకి పిక్నిక్ స్పాట్లు అనమాట. ఎప్పుడైనా సరే మీరు పోలవరం వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి స్పాట్ కూడా పిక్నిక్ స్పాటే.
కాబట్టి ఇప్పుడు పోలవరం సైడ్ రండి, ఇలా ప్రతి ఏరియాకి నేను చెప్పినటువంటి వీడియోస్ ప్రకారం ప్రతి ఏరియాకి వెళ్ళండి, చక్కగా రోజంతా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఆ ఒక్కరోజు హ్యాపీ మీకు చాలా కాలం ఆనందంగా ఉండడానికి నిలబడుతుందని కోరుకుంటూ మీ శేఖర్ సార్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నాకు కూడా క్యాంపెయిన్ టైం అవుతుంది కాబట్టి నేను క్యాంపెయిన్కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, లైక్ మీ, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని పాస్ చేస్తారని, పంపిస్తారని, సెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్, బాయ్.